క్లైమాక్స్ సీన్ గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే చాలా మీనింగ్‌ఫుల్ ఉంటది. అంటే ప్రెజెంట్ జనరేషన్‌లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటనంటే ఇంతకు ముందు రోజుల్లో అలా ఉండేది కాదు. ఎవరైనా పేరెంట్స్ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అదే ఇంట్లో ఉండి వాళ్ళ వైఫ్‌తో పాటు అదే ఇంట్లో ఉండి పిల్లలు కూడా అక్కడే పెరిగేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్‌లో పిల్లలందరూ కూడా స్టడీస్ కంప్లీట్ చేసుకొని వేరే ఊరికెళ్ళి లేకపోతే వేరే కంట్రీస్‌కెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడే ఉండి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఊర్లో ఉండే పేరెంట్స్ దగ్గరికి రావట్లేదు. సమ్‌టైమ్స్ ఫెస్టివల్‌కెళ్ళడం అలా ఇలా చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ ఫెస్టివల్‌కి కూడా ఎళ్ళకుండా అసలు పేరెంట్స్ గురించి పట్టించుకోకుండా ఉండేవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అండ్ ఈ సినిమాలో అదే మనకి క్లియర్‌గా చూపిస్తారు. అంటే అక్కడ పిల్లల్ని ఏం నెగెటివ్ చెయ్యరనమాట. వాళ్ళ కెరియర్ కోసం, వాళ్ళ లైఫ్ కోసం వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కానీ పేరెంట్స్ బానే ఉంటారులే, ఊర్లోనే ఉన్నారు కదా! బానే ఉంటారు కదా! అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ 'ప్రకాష్ రాజ్' గారు, 'జయసుధ' గారు ఆ సీన్‌లో ఎంత బాగా యాక్ట్ చేశారు, ఎంత బాగా ఫీల్ అయ్యి ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు అనంటే, మనం గూడా అంత బాగా కనెక్ట్ అవుతామనమాట. ఆ డైలాగ్‌లో 'ప్రకాష్ రాజ్' గారు చెప్తుంటారనమాట. ఎలా అంటే, "మీరు మహా అయితే ఎక్కడికో ఎళ్ళిపోతారు. మహా అయితే సంవత్సరానికి ఒకసారి వస్తారు. ఏ సంక్రాంతికో. వచ్చిన తర్వాత మళ్ళీ మీరు తిరిగొచ్చే వరకు మేము ఎదురు చూస్తూనే ఉంటాం. ఆ జ్ఞాపకాలతోనే మేము బ్రతుకుతూ ఉంటాము. ప్రతి ఒక్కళ్ళు అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారి రాలేరా మీరు?" అని చెప్పేసి అడుగుతారనమాట. అడిగేటప్పటికి నిజమే కదా! అని అనిపిస్తది. అంటే చూసేటప్పుడు మనం గూడా ఇన్వాల్వ్ అవుతామనమాట. ఇన్వాల్వ్ అయ్యి అరే! నేనైతే చూసేటప్పుడు నాకు గూడా ఏడుపొచ్చింది. అంత సీన్ అంత ఎమోషనల్‌గా ఉండింది.